ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్సే కాదు, అందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రెసెంట్ మనం మాట్లాడుకుంటుంది పాలిటిక్స్ గురించి కాదు, షూటింగ్ ని అనుకున్న టైంలో పూర్తి చెయ్యడు అన్న కాన్ఫిడెన్స్ ఫిల్మ్ వర్గాల్లో బలంగా ఉంది. అందుకే పవన్ ఓజీ రిలీజ్ అయ్యే సెప్టెంబర్ 27నే మరో మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇంతకీ పవర్ స్టార్ తో పోటీ పడే ఆ సినిమా ఏంటి? వాచ్ ది స్టోరీ. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 3 సినిమాల్లో ఓజీ ఎక్కువ శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఓ 20 రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ పూర్తవడంతో ఎన్నికల తర్వాత ముందుగా డేట్స్ ఇస్తానని హీరో చెప్పడంతో మేకర్స్ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఎలక్షన్స్ పూర్తయినా పవన్ ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. కౌంటింగ్ తర్వాత వస్తాడు అనుకుంటే అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. బిజీగా లేని టైంలో కాల్ షీట్స్ ఇవ్వని పవన్ కౌంటింగ్ తర్వాత డేట్స్ ఇస్తాడన్న గ్యారంటీ లేదు. పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయిన తర్వాత ఒక్క సినిమాను కూడా అనుకున్న టైంలో పూర్తి చేయలేదు. ఈ నమ్మకంతోనే సెప్టెంబర్ 27న ఓజీ రాదన్న కాన్ఫిడెన్స్ తో అదే రోజు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ను రిలీజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఓజీకి పోటీగా లక్కీ భాస్కర్ ను రిలీజ్ చేస్తున్నారా అని నిర్మాతను అడిగితే పవన్ వస్తే తప్పుకుంటామన్నాడు. పవన్ కరెక్ట్ గా డేట్స్ ఇచ్చింది లేదు, మారిపోయాడు, ఇస్తాడన్న నమ్మకమూ లేదు. ఓజీ సెప్టెంబర్ 27న రాదన్న కాన్ఫిడెన్స్ తోనే ఈ స్లాట్ పై కర్చీఫ్ వేసిన లక్కీ భాస్కర్ నిజంగా లక్కీనే.